తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. నేటి కేబినెట్లో పలు అంశాలపై చర్చ జరగబోతున్నాయి. మహిళలకు వడ్డీ లేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయంపై ప్రకటన, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి, 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు, ఇక 11 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంపై చర్చ జరగబోతుంది. ఇక ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ పథకం కింద సొంతగా జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇల్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇక 22,500 కోట్లతో ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు.